హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ లిఖితా వరుణ్స్ డ్రామా డెన్. ఎలా ఉన్నారు అందరూ? హోప్ ఎవ్రీవన్ డూయింగ్ గుడ్ ఓవర్ దేర్. సో లేట్ చేయకుండా ఇవాళ టాపిక్ వచ్చేద్దాము. మంచి కంటెంట్తో వచ్చానండి, నాకు మీ సపోర్ట్ కావాలి. సో ఈ ఆల్రెడీ తమ్నైల్లో చూసే ఉంటారు. ఈరోజు టాపిక్ విచ్ డెలివరీ ఈజ్ బెటర్ అని. ఏది సిజారియన్ ఆర్ నార్మల్ డెలివరీ, న్యాచురల్ బర్త్, మేము ఏది చూస్ చేసామని లాస్ట్లో చెప్తాం మీకు. అండ్ ఏ సిచ్యుయేషన్లో చూస్ చేసాం ఇవన్నీ ఎక్కువ ల్యాక్ చేయకుండా, ఎక్కువ చెప్పకుండా నేను షార్ట్గా మీకు యూస్ఫుల్ పాయింట్స్ ఎక్కువ చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ కమ్ టు ద డెలివరీస్. డెలివరీస్ అనేది ఇప్పుడు మెడికల్ టెక్నాలజీ చాలా సేఫ్గా చేసింది. అంటే మెడికల్ టెక్నాలజీ ఇంప్రూవ్ అవుతూ అవుతూ డెలివరీస్ మదర్కి బేబీకి చాలా సేఫర్గా చేసింది. ఒక ఎగ్జాంపుల్ ఇస్తాం మీకు. యుఎస్ అంటే ఆబ్వియస్లీ అమెరికా ఎంత డెవలప్డ్ కంట్రీ అందరికీ తెలుసు. అలాంటి అమెరికాలో 1900 టైమ్స్లో డెలివరీస్ అనేవి మోస్ట్లీ ఓన్లీ 1% డెలివరీస్ లోపల, హాస్పిటల్ లోపల జరిగేవండి. మొత్తం డెలివరీస్ అవుట్ ఆఫ్ ది హాస్పిటల్ ఓన్లీ. అంటే ఇండ్లల్లో ఇలాగా ఇప్పుడు మంత్రసాని అంటారు కదా, అలాగా మొత్తం అన్ని డెలివరీస్ బయట వాళ్ళ ఇళ్లలోనే జరిగేవి. తర్వాత 1940 టైమ్స్కి వచ్చేసరికి హాఫ్ ఆఫ్ ద డెలివరీస్ వర్ ఇన్ హాస్పిటల్. సగానికి సగం జనాలందరూ హాస్పిటల్స్లోనే డెలివరీస్ చేసుకునేవాళ్ళు. ఇంకా సగం మంది సేమ్ అవుట్ ఆఫ్ ద హాస్పిటల్ వితౌట్ ఎనీ మెడికేషన్స్, వితౌట్ ఎనీథింగ్. అండ్ 1969 టైంకి వచ్చేసరికి ఓన్లీ 1% ఆఫ్ డెలివరీస్ వేర్ అవుట్ సైడ్ ది హాస్పిటల్. సో దీంతో మనకు అర్థమైంది ఏమంటే, టైం మారుతూ పీపుల్ అండ్ టెక్నాలజీస్ చాలా మారుతాయి. సో దిస్ వాజ్ అ థింగ్. అండ్ వై పీపుల్ ట్రస్టెడ్ మెడికల్ టెక్నాలజీ అంటే ఇట్ మేడ్ ది డెలివరీస్ మచ్ అండ్ బెటర్ సేఫ్ టు బోత్ మదర్ అండ్ బేబీ. తల్లి బిడ్డకి ఇద్దరికి మెడికల్ టెక్నాలజీ చాలా సేఫ్ డెలివరీస్ చేసింది. ఎవరి ప్రాణానికి ఏ అపాయం లేనట్టు ఏ డెలివరీస్ చేస్తే బెటర్, ఎప్పుడు ఏ సిచ్యుయేషన్లో మనం నార్మల్ చేసుకోవాలి, ఎప్పుడు సిజారియన్ చేసుకోవాలి, ఇలాంటివి మెడికల్ టెక్నాలజీ చాలా చేసింది. అండ్ ఇప్పుడు ట్రెండ్లో ఇంకొకటి, హాస్పిటల్స్ చాలా ఇంప్రూవ్ అయ్యాయి ట్రెండ్లో. లైక్ దే మేడ్ జేఎంహెచ్ మెటర్నిటీ రూమ్స్, అంటే మదర్కి కంఫర్టబుల్ రూమ్స్ అండ్ మదర్కి ఏసీ స్యూట్స్, లైక్ దట్ డిఫరెంట్గా ప్లాన్ చేసింది. హోమ్లీ ఫీల్ రావాలనేసి ఇలాగ చాలా ట్రెండ్ని ఫాలో అవుతుంది మెడికల్ టెక్నాలజీ కూడా. ఎందుకంటే మదర్ అనేది, ఒక మామ్ టు బీ లేడీ చాలా పీస్ఫుల్గా ఉండాలండి. బీపీ రేస్ కాకూడదు, తనకి హెల్త్ ఇష్యూస్ రాకూడదు. సో హోమ్లీ ఫీల్ రావడానికి అన్ని ట్రెండ్స్ని మన మెడికల్ టెక్నాలజీ ఇంప్రూవ్ చేసుకుంది. ఓకే, లెట్స్ గో ఇంటు ద టాపిక్. ఇప్పుడు డెలివరీస్లో 5 టైప్స్ ఉన్నాయి. సో ఫస్ట్ టైప్ ఇస్ వెజినల్ బర్త్, విచ్ ఇస్ నార్మల్ డెలివరీ, సిజారియన్ సెక్షన్, సి సెక్షన్, వెజినల్ బర్త్ ఆఫ్టర్ సి సెక్షన్, VBAC, ఆఫ్టర్ దట్ వాక్యూమ్ ఎక్స్ట్రాక్షన్ అండ్ ఫోర్సెప్స్ డెలివరీ. దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ డెలివరీ. నేను ఒక్కొక్కటే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ లెట్స్ కమ్ టు ది వెజినల్ డెలివరీ, విచ్ ఇస్ నార్మల్ డెలివరీ. వెజినల్ బర్త్లో బేబీ అనేది బర్త్ కెనాల్ ద్వారా బయటికి వస్తుంది. నార్మల్ డెలివరీస్ అయిన వాళ్ళందరికీ తెలుసు. సో ఈ వెజినల్ డెలివరీలో అంచనా వేయడం చాలా కష్టం, ఎప్పుడు డెలివరీ అవుతుంది అనేసి. ఇట్స్ వెరీ హార్డ్ టు నో వెన్ విల్ గెట్ ఇన్ టు ద లేబర్. సో మోస్ట్ ఆఫ్ ద విమెన్, ఇప్పటి వరకు ఉన్న రికార్డ్స్లో మోస్ట్ ఆఫ్ ద విమెన్ 38 to 41 వీక్స్ లోపలే డెలివరీస్ చేసుకుంటారండి. 38 నుంచి 41 వారాల లోపలే ఒక ప్రెగ్నెంట్ విమెన్కి లేబర్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది, బేబీని డెలివర్ చేసుకునే ఛాన్సెస్ ఉంటుంది. నేషన్స్ లార్జెస్ట్ OB-GYN ఆర్గనైజేషన్ అయితే అందరూ ప్రెగ్నెంట్ విమెన్స్కి ఓవర్ దేర్ అందరికీ ఒక సజెషన్ ఇస్తుంది. లైక్ వాట్ దే సెడ్ అంటే, వితౌట్ ఎనీ మెడికల్ రీజన్, ఏ మెడికల్ రీజన్ లేకుండా అయితే ప్లీజ్ డోంట్ గో త్రూ ద సి సెక్షన్, సిజారియన్ సెక్షన్.
అన్లెస్ ప్లీజ్ ప్లాన్ టు వెజినల్ బర్త్. వెజినల్ బర్త్ని మోస్ట్లీ వెజినల్ బర్త్ని మీరు ప్లాన్ చేసుకోండి. మీకు చాలా రిక్వైర్మెంట్ ఉండి యు కాంట్ అనే టైం వరకు డోంట్ గో టు సి సెక్షన్ అని చెప్తుంది. 2013లో వచ్చిన గైడ్లైన్స్ ప్రకారం ది అమెరికన్ కాలేజ్ ఆఫ్ ఒబ్స్టెట్రిషియన్స్ అండ్ గైనకాలజిస్ట్ ఏం చెప్తుందంటే ఎనీ మెటర్నిటీ రిక్వెస్ట్ వల్ల మనమైతే 39 వీక్స్ కంప్లీట్ అయ్యే లోపల వీ షుడ్ నాట్ గో త్రూ సి సెక్షన్ అని దట్ వాజ్ ద గైడ్లైన్స్ ఆఫ్ అమెరికన్ కాలేజ్ ఆఫ్ ఒబ్స్టెట్రిషియన్స్ అండ్ గైనకాలజిస్ట్. సో 39 వీక్స్ కంప్లీట్ అయ్యేంత వరకు మనమైతే సిజేరియన్ చేసుకోలేము. సో వీ షుడ్ వెయిట్ టిల్ వీ కంప్లీట్ అవర్ 39 వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. సో బెనిఫిట్స్ ఆఫ్ నార్మల్ డెలివరీ ఏమంటే లైక్ షార్టర్ హాస్పిటల్ స్టేస్ అనేవి చాలా తక్కువ ఉంటాయండి. లైక్ మనము డెలివరీ అయిన తర్వాత ఒక 2 to 3 డేస్లో వీ కెన్ డిశ్చార్జ్. 2 to 3 డేస్ అంటే నెక్స్ట్ డేనే వీ కెన్ డిశ్చార్జ్. ఇన్ఫెక్షన్స్ అనేటివి చాలా తక్కువ ఉంటాయి, అంటే అసలు ఇన్ఫెక్షన్సే ఉండవు ఈ నార్మల్ డెలివరీ అయిన వాళ్ళకి. క్విక్ రికవరీ, చాలా అంటే చాలా ఫాస్ట్ రికవరీ ఉంటుంది వెజినల్ డెలివరీ. అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ బెనిఫిట్ ఆఫ్ ద వెజినల్ డెలివరీస్, బేబీ ఎవరైతే మనం నార్మల్ డెలివరీ అయిన వాళ్ళకి ఎవరైతే బేబీస్ ఉంటారో వాళ్ళకి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అనేటివి చాలా చాలా తక్కువ ఉంటాయి. అంటే దే డోంట్ హ్యావ్ ఎనీ బ్రీత్ ప్రాబ్లమ్స్ ఆర్ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్. దిస్ ఈస్ ద మెయిన్ బెనిఫిట్ ఆఫ్ వెజినల్ డెలివరీ. సో నెక్స్ట్ టైప్ ఆఫ్ డెలివరీ ఈస్ సి సెక్షన్ విచ్ ఇస్ సిజేరియన్ సెక్షన్. ఫాస్ట్గా చెప్పేస్తాను ఎందుకంటే ఐ డోంట్ వాంట్ ల్యాగ్ ఎవ్రీథింగ్. సో సి సెక్షన్లో మనకు అఫ్ కోర్స్ మనము ప్లాన్ చేసినట్టుగా అయితే మనకు డెలివరీస్ అవ్వవండి, ఎందుకంటే ఒక్కోసారి ఏదో కాంప్లికేషన్ వల్ల వీ నీడ్ టు చేంజ్ అవర్ డెలివరీ మెథడ్. సో సి సెక్షన్ అంటే ఇట్ ఈస్ అ సర్జికల్ ఇన్సిషన్ అబ్డమన్ అండ్ యూటెరస్ దగ్గర ఒక ఇన్సిషన్ చేస్తారండి బేబీని బయటికి తీయడానికి. దట్ ఈస్ ద థింగ్ ఇన్ సి సెక్షన్. దట్ ఈస్ ఆల్సో బెస్ట్ కైండ్ ఆఫ్ డెలివరీ. అది వరస్ట్ అయితే ఎవరు చెప్పరు. అండ్ ఆల్సో ఇట్స్ ద సేఫ్ అండి. ఇన్ కేస్ బేబీ సైడ్ టు సైడ్ పొజిషన్ లేదా తల పైకి ఎదురుకాలంటారు కదా, అలా ఉన్న సిచ్యుయేషన్స్లో సిజేరియన్ సెక్షన్ ఇస్ ద బెస్ట్ వే టు గో త్రూ. అంటే మెడికల్ టెక్నాలజీ ఏమంటుంది, మెడికల్ కాలేజెస్ ఏమంటాయంటే లైక్ వితౌట్ ఎనీ నీడ్ ప్లీజ్ డోంట్ గో త్రూ. మెడికల్ రీజన్ లేనిదైతే సి సెక్షన్కి వెళ్ళొద్దండి, ఎందుకంటే బేబీస్ హెల్తీగా ఉంటారు, మీరు హెల్తీగా ఉంటారు లైఫ్ లాంగ్ అనేసి నార్మల్ డెలివరీస్కి వెళ్ళమంటారు. సో సి సెక్షన్ అంటే ఆబ్వియస్లీ అందరికీ తెలుసు కదా, అబ్డమన్ దగ్గర స్కార్ లైక్ కట్ చేసి తీస్తారు బయటికి బేబీని అనేసి. దట్ ఈస్ వాట్ ఇన్సిషన్ ఇన్ మెడికల్ టర్మ్స్. అబ్డోమన్ అండ్ యూటెరస్ దగ్గర మనకు ఒక 6 to 7 ఇంచెస్ అప్రాప్రియేట్గా నాకు తెలియదు. సో అలా అన్ని ఇంచెస్ మనకు కట్ చేసి మన స్కిన్ లేయర్స్ మొత్తం కట్ చేసి బేబీని బయటికి తీస్తారు. ఇట్ ఈస్ అ సేఫ్ వే ఇట్ సెల్ఫ్. దాన్ని బ్యాడ్ అని అయితే నేను చెప్పా కదా ఏ సిచ్యుయేషన్స్లో వెళ్ళాలి, అదే సైడ్ టు సైడ్ పొజిషన్ ఉన్నప్పుడు, లేకుంటే హెడ్ అప్ పొజిషన్ ఉన్నప్పుడు, అండ్ ఇంకొకటి వచ్చి లైక్ మల్టిపల్స్ ఉన్నప్పుడు, అంటే ట్విన్స్ ఆర్ ట్రిప్లెట్స్ ఉన్నప్పుడు వి కాంట్ డెలివర్ త్రూ వెజినల్ బర్త్ కాదు అని డాక్టర్ మీ గైనకాలజిస్ట్ సజెస్ట్ చేసినప్పుడు ఓకే యూ కెన్ గో త్రూ సి సెక్షన్. ఇది నా సజెషన్ కాదు, జస్ట్ ఐఎమ్ సేయింగ్, ఐఎమ్ గివింగ్ ఎ క్లారిటీ. అండ్ ఆల్సో ఇంకొక సిచ్యుయేషన్ ఏంటంటే మదర్కి ఆల్రెడీ ఫస్ట్ బేబీ అనేది సి సెక్షన్ ద్వారా అయింటే షీ డోంట్ హ్యావ్ దట్ మచ్, తనకు అంత ధైర్యం ఉండదు నార్మల్ డెలివరీకి వెళ్ళడం, బికాజ్ తనకు తెలిసింటుంది సి సెక్షన్ ఎలా ఉంటుందో. సో నెక్స్ట్ టైం తను సి సెక్షన్కి వెళ్ళొచ్చు. అండ్ ఆల్సో యూటేరియన్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, ఎనీ మెడికల్ కండిషన్స్ ఉన్నప్పుడు షీ కెన్ గో త్రూ సి సెక్షన్. And the other third one is vaginal birth after C-section, VBAC, which is very common nowadays with every trending moms over there. So ఎవరికైతే ఫస్ట్ C-section అయింటుంది, సిజేరియన్ డెలివరీస్ అయింటుంది, ఆ మదర్స్ అందరూ ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది కదా, సో డాక్టర్స్ని కన్సల్ట్ చేసి ప్రెగ్నెన్సీ ట్రైనర్స్ని కన్సల్ట్ చేసుకుంటూ చాలామంది VBAC ప్లాన్ చేసుకుంటున్నారు. ఎందుకంటే
ఆబ్వియస్లీ ఎవ్రీవన్ నోస్ నార్మల్ డెలివరీ ఈజ్ ద బెస్టెస్ట్ వే ఆఫ్ డెలివరీ. ఇట్స్ అ న్యాచురల్ డెలివరీ. మనము సిజేరియన్ సెక్షన్ అంటే ఓకే మీకు సిజేరియన్ అంటారు, బట్ నార్మల్ అయితే తెలిసి ఓ ఇట్స్ న్యాచురల్ బర్త్. సో నవేడేస్ ఎవ్రీవన్ ప్లానింగ్ వెజినల్ బర్త్ ఆఫ్టర్ సి సెక్షన్. నాకు ఎక్కువ దీని గురించి తెలీదు. సో ఆఫ్టర్ సి సెక్షన్ ఒక 3 years తర్వాత మేబీ వీ కెన్ ప్లాన్ ఫర్ అ నార్మల్ డెలివరీ ఆఫ్టర్ అవర్ డాక్టర్ కన్సల్టేషన్ ఇట్ సెల్ఫ్. మన డాక్టర్కి చెప్పి వీఆర్ ప్లానింగ్ లైక్ దిస్ అని, వాళ్ళు ఓకే మీ హెల్త్ కండిషన్స్ ఆర్ ఓకే అంటే వీ కెన్ గో త్రూ దట్. దిస్ ఈస్ ద థింగ్. అండ్ 4th one వచ్చి వాక్యూమ్ ఎక్స్ట్రాక్షన్. నార్మల్ డెలివరీస్ చేసుకోవాలి, వీ షుడ్ ఓన్లీ గో త్రూ న్యాచురల్ బర్త్ వెజినల్ డెలివరీ అంటే ఆఫ్టర్ లాట్స్ ఆఫ్ పుషప్స్ అండ్ లాట్స్ ఆఫ్ ఎనర్జీ లాస్ కొందరు మదర్స్కి అయితే ఫాస్ట్గా డెలివరీస్ అవ్వవు. సో ఇప్పుడు మెడికల్ టెక్నాలజీ ఇంప్రూవ్ చేసిన ప్రకారం వీ క్యాన్ ఎక్స్ట్రాక్ట్ బేబీ త్రూ ద వ్యాక్యూమ్ ద్వారా వెజినల్ డెలివరీనే చేసుకోవచ్చండి. చాలా పుషప్స్ చేసి 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 మదర్ టయర్డ్ అయిపోయి ఉంటుంది, లేదంటే షీ డోంట్ హ్యావ్ ఎనర్జీ అట్ ఆల్ విత్ కాంట్రాక్షన్స్, లేబర్ పెయిన్స్ వల్ల తనకు ఉన్న ఎనర్జీ మొత్తం పోయి ఉంటుంది. షీ విల్ గివ్ అప్, ఐ కాంట్ డూ దిస్ అన్నప్పుడు, లేదా ఎపిడ్యూరల్ వేసుకున్నప్పుడు, ఇలాంటి టైమ్స్లో ఇట్స్ బెస్ట్ టు గో త్రూ వాక్యూమ్ ఎక్స్ట్రాక్షన్, విచ్ ఎవరికైతే నార్మల్ డెలివరీ చేసుకోవాలని ఉన్న వాళ్ళు వాక్యూమ్ ఎక్స్ట్రాక్షన్ చేసుకోవచ్చు. సో ఫోర్సెప్స్ డెలివరీ 5th type. ఈ డెలివరీ ఇట్స్ ఆల్సో టైప్ ఆఫ్ వెజినల్ డెలివరీ, ఆపరేటివ్ వెజినల్ డెలివరీ అని చెప్పచ్చు. సో ఎక్కడైతే మన గైనకాలజిస్ట్స్ నార్మల్ డెలివరీలో వాక్యూమ్ ఎక్స్ట్రాక్షన్ వద్దు అనుకున్న వాళ్ళకి ఫోర్సెప్స్ అప్లై చేస్తారు. ఫోర్సెప్స్ అంటే లార్జ్ పెయిర్ ఆఫ్ స్పూన్స్ అండి. స్పూన్స్ షేప్లో ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, ఆర్ సలాడ్ టాంగ్స్ ఉంటాయి కదా, అలాగా ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. దాంతో బేబీ హెడ్ని బయటికి తేవడానికి దే మే హెల్ప్ అండ్ దే మే బ్రింగ్ అవుట్ ద బేబీస్ హెడ్. దిస్ ఈస్ ది ఫోర్సెప్స్ డెలివరీ. సో దీస్ ఆర్ ద 5 categories ఆఫ్ డెలివరీస్. అండ్ నార్మల్ డెలివరీలో ఎపిసియోటమీ ఉంటుంది. ఎపిసియోటమీ అంటే ఇట్ ఈస్ ఇన్సిషన్ అండి. అది బర్త్ కెనాల్కి యానస్కి మధ్యలో మనకు డాక్టర్ ఇన్సిషన్ చేస్తారు, ఎందుకంటే బేబీ హెడ్ ఈజీగా అని కాదు, నీట్గా బయటికి రావడానికి. సో దిస్ ఈజ్ ఎపిసియోటమీ. ఇదొక నార్మల్ డెలివరీ ఇదొక టైప్. ఎపిసియోటమీ అయిన వెంటనే మనకు సూచర్స్ వేస్తారు. ఒక 3 to 4 సూచర్స్ ఉంటాయి. 3 to 4 సూచర్స్ అనేవి మనకు యానస్ అండ్ బర్త్ కెనాల్ మధ్యలో వేస్తారు. దిస్ ఈస్ ద టైప్ ఆఫ్ నార్మల్ డెలివరీస్. అండ్ లెట్స్ కమ్ టు డిసడ్వాంటేజెస్. నార్మల్ డెలివరీలో అయితే నాకు డిసడ్వాంటేజెస్ ఎక్కువ తెలీదు. సో వన్ ఆఫ్ ద డిసడ్వాంటేజెస్ ఆఫ్ నార్మల్ డెలివరీ అంటే ఓన్లీ బ్లడ్ క్లాట్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, బోన్స్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓన్లీ దీస్ ఆర్ ద కాంప్లికేషన్స్. ఇంకేవి కాంప్లికేషన్స్ అయితే ఉండవు దీంట్లో. అండ్ సిజేరియన్ సెక్షన్కి వస్తే దేర్ ఆర్ మెనీ కాంప్లికేషన్స్. సర్జరీ అంటేనే ఇట్స్ అ బిగ్ కాంప్లికేషన్. ఒక సర్జరీ, ఏ సర్జరీ అయినా సరే అది ఒక పెద్ద టాస్క్ అండి ఒక హ్యూమన్ లైఫ్లో. సిజేరియన్ సెక్షన్ అంటే వేసిన అనస్థేషియా రియాక్షన్ అవ్వచ్చు, అండ్ ఎనీ హెల్త్ ఇష్యూస్ రావచ్చు, ఫ్యూచర్లో ఇష్యూస్ రావచ్చు కదా, ఖచ్చితంగా వస్తాయి సిజేరియన్ సెక్షన్లో హెల్త్ ఇష్యూస్ లైక్ బ్యాక్ పెయిన్స్ అండ్ సమ్ ఆఫ్ లైక్. ఇంకొక డిసడ్వాంటేజెస్ ఏంటంటే సి సెక్షన్లో కొలెస్ట్రాల్ అనేది బాడీలో చాలా లేట్గా ప్రొడ్యూస్ అవుతుంది. నార్మల్ డెలివరీ లేడీస్కి కంపేర్ చేస్తే కొలెస్ట్రాల్ అంటే ముర్రుపాలు, ఏదైతే మన బేబీ బార్న్ అయిన వెంటనే మనం ఏదైతే ఫీడ్ చేస్తాం బేబీస్కి దాన్ని కొలెస్ట్రాల్ అంటారు, ముర్రుపాలు. సో అది అనేది సిజేరియన్ సెక్షన్లో 99.9% లేడీస్కి ఇట్ విల్ ప్రొడ్యూస్ వెరీ లేట్ కంపేర్ టు నార్మల్ డెలివరీ పీపుల్. నార్మల్ డెలివరీ వాళ్ళకి డెలివరీ అయిన వెంటనే దే మే ఫీడ్ బేబీ, దే కెన్ టేక్ దర్ బేబీ టచ్ టు టచ్ కాంటాక్ట్, దే మే గివ్ కొలెస్ట్రాల్ బెనిఫిట్స్ ఏంటంటే కొలెస్ట్రాల్ అనేది వాల్యూమ్లో తక్కువ, బట్ యాంటీబాడీస్లో చాలా రిచ్. అది తాగితే ఇట్స్ వెరీ స్ట్రెంగ్త్, చాలా బలం అంటారు పిల్లలకి కొలెస్ట్రాల్ అనేది.
సో దిస్ ఇస్ ద మెయిన్ డిసడ్వాంటేజ్ ఆఫ్ సి సెక్షన్. అండ్ అదర్ డిసడ్వాంటేజెస్ ఏంటంటే బేబీస్ ఎవరైతే సి సెక్షన్ ద్వారా పుట్టుంటారో దే ఆర్ సో స్లీపీగా ఉంటారని మెడికల్ టర్మ్స్ డిక్లేర్ చేసింది. దీస్ ఆర్ ద థింగ్స్ ఆఫ్ సి సెక్షన్ అండ్ నార్మల్ డెలివరీస్. క్లియర్గా చెప్పాను అని అనుకుంటున్నాను. బట్ కీప్ అ నోట్ ఇన్ యువర్ మైండ్, బోత్ డెలివరీస్ ఆర్ అంటే రెండు ఒకటే అండి. అది చాలా గ్రేట్, ఇది చాలా వరస్ట్, ఇలా ఏముండదు. ఏ డెలివరీ అయినా ఒకే పెయిన్ ఉంటుంది, ఒకే ఇది ఉంటుంది. బట్ పెయిన్లెస్ డెలివరీకి వస్తే సి సెక్షన్ ఈజ్ అ పెయిన్లెస్ వైల్ డెలివరింగ్. నార్మల్ ఈజ్ రియలీ వెరీ పెయిన్ఫుల్ వైల్ డెలివరింగ్. బట్ ఆఫ్టర్ డెలివరీ సి సెక్షన్ చాలా కాజెస్ ఉంటాయి, లైక్ చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి, చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. బట్ నార్మల్ డెలివరీ అయిన వెంటనే వీఆర్ అట్ క్లౌడ్ 9 అనిపిస్తుంది, అంత రిలీఫ్గా ఉంటుంది. దట్స్ ఇట్ ద డిఫరెన్సెస్ ఐ నో. నేను చూసిన హెల్త్ కేర్ ప్రొవైడర్స్ అండ్ ప్రెగ్నెన్సీ ట్రైనర్స్ వీళ్ళందరి ద్వారా తెలుసుకున్న చిన్న ఇన్ఫర్మేషన్స్ ఇవి మీకు చెప్పాను. సో ఐ హ్యావ్ two members of friends over there who are pregnant right now. సో నేను ఒకటే సజెస్ట్ చేస్తా, ప్లీజ్ వితౌట్ ఎనీ మెడికల్ కండిషన్ డోంట్ గో త్రూ సి సెక్షన్. బికాజ్ మన ఏజ్ అని కాదు, మన బాడీ అనేది ఇట్స్ అ గాడ్స్ గిఫ్ట్. సో దానికి మనము వితౌట్ ఎనీ అర్జెంట్ నీడ్ మనము తొందరపాటు నిర్ణయం తీసుకొని సి సెక్షన్కి వెళ్ళి మన బాడీని మనమైతే స్పాయిల్ చేసుకోలేము. బికాజ్ ఇట్స్ క్లియర్లీ ప్రూవ్డ్ దట్ మెడికల్ సైన్సెస్ ప్రూవ్ అయింది, సిజేరియన్ సెక్షన్ అయిన వాళ్ళకి ష్యూర్లీ దెల్ గెట్ మెనీ హెల్త్ ఇష్యూస్ ఇన్ ఫ్యూచర్. ఇప్పుడు రాకపోయినా ఫ్యూచర్లో వస్తాయండి. బట్ రియలీ హ్యాట్స్ ఆఫ్ ఫర్ దెమ్, బికాస్ it's such a great thing to have C-section. But without any medical conditions, please don't go through C-section. Try to normal deliver. Please see many videos in Instagram, browsers, YouTube. ఇలా వీడియోస్ చూడండి, నార్మల్ డెలివరీకి ట్రైన్ చేసుకోండి, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ట్రై చేయండి, బర్త్ బాల్ ఎక్సర్సైజెస్ చేయండి, మెడిటేషన్, చాలా ఆప్షన్స్ ఉన్నాయి. నేను చాలా చేశాను. సో ఇవన్నీ చేయడం వల్ల వీ కెన్ బీ వెరీ ప్రిపేర్డ్ అండ్ వీ విల్ బీ ప్రిపేర్డ్ టు నార్మల్ డెలివరీ అయిన తర్వాత సీరియస్లీ విల్ బీ అట్ క్లౌడ్ 9. దట్స్ ఇట్. జస్ట్ లేబర్ పెయిన్స్లో మనకు పెయిన్ ఉంటుంది, మన అమ్మ వాళ్ళు ఇదే పెయిన్నే పడుంటారు కదా. సో వాట్స్ రాంగ్ ఇన్ దట్? లెట్స్ బేర్ ద పెయిన్స్ అండ్ గో త్రూ నార్మల్ డెలివరీ. సో నేను మా ఆయన కూడా మేము నార్మల్ డెలివరీనే చూస్ చేసాం. థ్యాంక్ యూ లాట్స్ వరుణ్ టు యువర్ సపోర్ట్. నీ సపోర్ట్ అండ్ నా బర్త్ పార్ట్నర్ నా పక్కన ఉండడం వల్లే ఐ డెలివర్డ్ మై బేబీ పీస్ఫుల్లీ కాదు, చాలా కాన్సిక్వెన్సెస్ అండ్ చాలా ట్రామా ఉన్నింది నా డెలివరీలో. బట్ ఈవెన్ దో హీ డిడ్ంట్ గివ్ అప్ అండ్ ఐ ఆల్సో డిడ్ంట్ గివ్ అప్. We went to normal delivery and I'm literally very happy right now to doing normal delivery, and really thanks to my mom who supported in every moment when I went to normal delivery decision. She also loves normal delivery. She helps many pregnant ladies టు గెట్ స్ట్రెంగ్త్ అండ్ షీ మోటివేట్స్ ఎవ్రీ వన్. అందరికీ చాలా సపోర్ట్ చేసింది. నాకు తెలిసినంత వరకు మా అమ్మ ఇప్పటి వరకు ఒక 10 to 15 మెంబర్స్ డెలివరీస్కి వెళ్ళింటుంది, వాళ్ళకి సపోర్ట్ చేసింది, డెలివరీస్ చేసింది. సో నా డెలివరీ అప్పుడు కూడా డాక్టర్సే అన్నారు, మేము వచ్చే నెసెసిటీ ఏముంది, మీ అమ్మ ఇంత బాగా చెప్పిస్తుంది కదా, ఫాలో హర్ వర్డ్స్ అని. సో తన వర్డ్స్ ఫాలో అయిన దానివల్లేనేమో ఈరోజు ఐఎమ్ సో హ్యాపీ. సో గైస్ ప్లీజ్ మెడికల్ కండిషన్స్ లేకుండా, మెడికల్ టర్మ్స్ అంటే మీ గైనిక్ ఇట్స్ వెరీ నెసెసరీ అనకుండా మీరు అయితే ప్లీజ్ డోంట్ గో టు సి సెక్షన్. ఇట్స్ వెరీ హార్డ్. నేను ఒక సిచ్యుయేషన్ చూసాను కాబట్టి చెప్తున్నాను. ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ దేర్ నేమ్, దే నోస్. She was happy till her delivery. After delivery, when she was shivering and when she came out, she was not able to speak. I was literally చాలా ఏడుపు వచ్చిందండి నాకైతే. ఇంత నరకం ఉంటుందా డెలివరీ అయిన తర్వాత అనిపించింది. సో హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. ఐఎమ్ నాట్ డిస్కరేజింగ్ ఆర్ ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్స్ టూ రాంగ్. వాళ్ళ సిచ్యుయేషన్స్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఏ సిచ్యుయేషన్స్లో వెళ్ళారో మనం అది కూడా అర్థం చేసుకోవాలి.
ధైర్యం లేకపోయినా కొందరు సి సెక్షన్‌కి వెళ్ళిపోతారు. దట్స్ ద థింగ్. సో బోత్ డెలివరీస్ ఆర్ ఈక్వల్. బట్ ప్లీజ్ గో త్రూ నార్మల్ డెలివరీ అని నా సజెషన్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎవరైనా మదర్స్‌కి యూజ్ అవుతుంది అంటే ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ కమెంట్. మీకు ఏమనిపిస్తుంది కమెంట్స్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ టైమ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.